వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సహజ మాదిరి. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ విషెస్. నా పుట్టినరోజు తరపున నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఎందుకు బర్త్డే డెకరేషన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? చెప్తా అన్నీ చెప్తాను. ముందైతే డెకరేషన్ మనం పక్కన పెట్టేసి ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారో చూసేద్దామా? ఎవరెవరు చెప్పు, పేర్లు చెప్పు. బృందావ్వ, ఇంకా ఇంకా తెలీదా పేర్లు? స్మిత అవ్వ, నాగేష్ తాత, అత్తయ్య, చెల్లెలు, తమ్ముడు అయితే వచ్చేసారు చెన్నై నుంచి. నేను ఇక్కడ వంటలు స్టార్ట్ చేసేసాను. బల్క్ కుకింగ్ ఎంత మిస్ అయ్యానో ఇలాంటి వంటలు చేయటం. 10-15 మందికి ఇలా చేసేదాన్ని యూఎస్లో. నాకు ఎందుకో చిన్న పోర్షన్ కంటే లార్జ్ పోర్షన్ చేయటం బాగా అలవాటు అనమాట. అక్కడ అన్ని పార్టీస్కి నేను కుకింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన నాకు మళ్ళీ అంత ఎక్కువ కుక్ చేసే అవకాశం అసలు రాలేదు. సో ఇంకా అందరూ రావటంతో మొత్తం సూపర్ పనీర్ డిష్ చేశాను, పులావ్ చేశాను, అండ్ ఇంకొకటి కూడా చేశాను. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు ఏమేమి వంట చేశాను. ఇక్కడ గ్రైండ్ చేయడానికి టైం అయిపోతుందని ఇషిత చిన్న మినీ ఫ్యాన్ ఎంత యూజ్ అవుతుందో నాకు ఇది. సో ఏదైనా ఫుడ్ చల్లారి పెట్టాలన్నా సరే తీసుకుంటూ ఉంటాను. అండ్ నన్ను ఎంతోమంది, నేను ఇదివరకు ఒక కుక్కుని పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఎన్ని కామెంట్స్ చేశారో, మీకేంటండి అమెరికా నుంచి వచ్చారు కుక్ పెట్టుకున్నారు బ్లా 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 అది ఇది అని అన్నీ నేను అప్పుడు ఇగ్నోర్ చేశాను. బట్ నాకు దాని మీద ఒక సెపరేట్గా అసలు కూర్చుని ఒకరోజు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు అసలు నేను అప్పుడు కుక్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఎందుకు కుక్కుని తీసేసాను, నేనే ఎందుకు వంట చేస్తున్నాను అని మీకు నెమ్మదిగా కూర్చొని తీరిగ్గా అయితే ఒక వీడియోలో మాట్లాడతానని. ఆ వీడియో మటుకు అసలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు వీడియోకి వచ్చేద్దామంటే అద్దరిపోయే సర్ప్రైజ్ ఫ్యూ డేస్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మా అత్తయ్యకి 70 years వచ్చినాయి అనమాట. సో 70th బర్త్డే స్పెషల్ సందర్భంగా అత్తయ్య సిబ్లింగ్స్ అందరూ కూడా అత్తయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. నేనైతే చక్కగా ఇంట్లో ఒక మంచి డెకరేషన్ అయితే చేసేసాను. సింపుల్ డెకరేషన్ కానీ సూపర్గా వచ్చిందనమాట. డెకరేషన్ మనకి చేశారు ఈవెంట్ డెకరోళ్ళు, ప్రియా చేసింది. వెరీ క్విక్గా అయిపోయింది. వెరీ సింపుల్ డెకరేషన్ బట్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ప్లేస్లో యూ కెన్ ఆల్సో కీప్ బటర్ఫ్లైస్ ఆర్ ఎనీ అదర్ థీమ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో సింపుల్ డెకర్ కావాలి, బడ్జెట్లో అయిపోవాలి అంటే దిస్ ఇస్ ఐడిల్. అందరు గణేష్ అది 10 yearsలో కనిపిస్తుంది కదా, 70 years బదులు. ఎలా? What will that make? 7 ఇలా రాస్తారు కదా హైఫర్. ఓ అలా అంటున్నావా? ఓకే, నో, ఇట్స్ బెటర్ యూ లీవ్ ఇట్. Let them believe they're 10 years old. Decoration is all ready. And what is the plan? అత్తయ్యలందరూ వెళ్ళి రూమ్లో దాక్కోబోతున్నారు. 1 by 1 రాబోతున్నారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజ్గా ఉండబోతుంది. దెన్ 1 by 1 ఒక్కొక్క సర్ప్రైజ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ దే వుడ్ నాట్ ఎట్ ఆల్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. They didn't come. I'm just taking a video. Where are the others? They came. Close the door. Light on. What is that, Ishita? We thought they came. To you. Happy birthday, Tata. Happy birthday, Abba. Whose magic number is it? Happy Tata. మా ముగ్గురు బర్త్డేస్ జనవరిలోనే వస్తాయి అనమాట. అత్తయ్యది, మావేది, నాది చాలా దగ్గరగా ఉంటాయి. అత్తయ్యది మావేది అయితే ఒక రోజు బిఫోర్ ఒక రోజు ఆఫ్టర్ అనమాట ఇద్దరిది. సో ఇద్దరిది కలిపే సెలబ్రేట్ చేసాము. కానీ అత్తయ్యది ఇంకొంచెం స్పెషల్గా చేసాము ఎందుకంటే 70th బర్త్డే కదా. కానీ ఇద్దరిది అయితే అదే రోజు చేద్దాం ఉద్దేశంతో అయితే ప్లాన్ చేసాము. మెయిన్ ప్లాన్ చేసింది అత్తయ్య సిస్టర్ అనమాట. ఇలాగా వస్తాం, మేము హైదరాబాద్ వస్తాం. ఇనిషియల్గా చెన్నై వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. బట్ లేటర్ వి డిసైడెడ్ వద్దులే, మేము అందరమే వస్తాము హైదరాబాద్, ఇంకా మంచి సర్ప్రైజ్గా ఉంటుంది
ఉంటుంది అని. సో ఒకసారి ఇలా డెకరేషన్ అంతా చూశారు, ఇది ఒక్కటే అనుకున్నారనమాట. యాక్చువల్గా మనం పిలిచింది బయటకు వెళ్దాము, డిన్నర్కి వెళ్దాము, మంచిగా రెడీ అయ్యి వచ్చేయండి, ఒక మంచి ప్లేస్కి తీసుకుని వెళ్తాము హైదరాబాద్లో అని చెప్పాము. తీరా ఇంటికి వస్తే ఇదిగోండి ఇలా డెకరేషన్ చూసారు. పిల్లలిద్దరు అయితే కార్డ్స్ చేసి ఇచ్చేసారు. అండ్ మా ప్లాన్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తారు, అందరూ ఒకేసారి వచ్చేయకుండా అనమాట. సో దట్స్ హౌ వీ ప్లాన్. అండ్ ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ, సచ్ అ బ్యూటిఫుల్ వీడియో. అసలు అత్తయ్య లైఫ్లో ఇట్స్ వెరీ మెమరబుల్ అన్ఫర్గెటబుల్ డే. హర్ రియాక్షన్ విల్ సే ఇట్ ఆల్. సో యా, చూసేద్దాం రండి. Nice surprise. We booked well in advance. Train Kachigura Express. Aniya vandaniya. Finally she came. మాతో ఉండండి కొన్ని రోజులు. Somebody is so excited. Happy birthday to you. Mommy, 5 minutes late. గిల్లుతున్నారు నిజమా కాదా అని. వావ్, కొంతమంది కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి మనం కూడా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా. అలా ఫీల్ అయ్యో మొత్తం మా ఫ్యామిలీ అంతా. ఎన్నిసార్లు చూసామో ఈ వీడియో అగైన్ అండ్ అగైన్. లైక్ హర్ హ్యాపీనెస్కి నో దిష్టి. How was the surprise? So surprised. మా చెల్లెలందరూ బాగా సర్ప్రైజ్ ఇచ్చారు, తమ్ముడు అందరూ. బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు సరదాగా హస్బెండ్ అండ్ వైఫ్ని టీజ్ చేస్తూ ఉండేవాళ్ళం మేము యూఎస్లో ఉన్నప్పుడు. సో అలా ట్రై చేసాము మావయ్య తోటి. బట్ మావయ్య లైక్ నో 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 ఇలాంటి నేను అసలు చేయలేను. అంటే మావయ్య అత్తయ్య కోసం ఏదైనా పాట పాడండి మావయ్య, ఏదో ఒకటి చేయండి అంటే నో 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 నేనేం చేయను అన్నారు. సరే అని ఇంకా ఫైనల్గా అత్తయ్య మీరే ఏదో ఒకటి పాట పాడండి అత్తయ్య మావయ్య కోసం అంటే అత్తయ్య సూపర్గా ఒక స్వీట్ సాంగ్ పాడారు అనమాట. Songs. What song is this? This is that Harikathamrita Saram. Oh, okay. The family song. గురి కడ కరుణದಿಂದ పనిదు పేరుವೆ ಪರಮಭಕ್ತರಿದನಾದರನಿ ಕೇಳುವರು. 70 years ಹರಿಕಥಾಮೃತ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. No cheating. The next number after 65, 6666.
6. No. Did you? 7:27. No. ఒక్కటి కూడా అవ్వట్లేదు. Ganesh, can we start the game? Ready? 1, 2, 3. 3, go! Mom is winning, come on! Hey, no bullying. ఈ గేమ్ ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చండి. పెద్దవాళ్ళ కోసం ఏదైనా గేమ్స్ ఉన్నాయని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా సెర్చ్ చేస్తే నాకు ఈ గేమ్ కనిపించింది. ఎంత సూపర్ ఎంజాయ్ చేశారంటే టర్న్స్ తీసుకొని అందరూ ఆడారనమాట. ఏదైనా మన దగ్గర ఉన్న చిన్న బొమ్మ కార్నర్‌లో పెట్టేసి పడకుండా పుల్ చేయమని చెప్పాలనమాట. ఎవరు విన్ అవుతే వాళ్ళు. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటియన్నీ డెకరేషన్ అన్నా, ఇలా గేమ్స్ అన్నా నాకు కొంచెం ఇష్టం అనమాట. సో, అందుకనే ఇయన్నీ నేను ఆర్గనైజ్ చేశాను. మొన్న నా బర్త్‌డేకి గణేష్‌కి పెద్దగా ఇలాంటియన్నీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నన్ను అలా ఒక క్యాంప్‌కి తీసుకొని వెళ్ళిపోయాడు. సో, దట్స్ హౌ వి బ్లెండ్ అండ్ సెలబ్రేట్. Happy birthday to Gopaku. కేక్ కటింగ్ అయిపోయింది. బ్యూటిఫుల్ మెమరీస్ తీసుకోవడం అయిపోయింది. అండ్ నా ఓల్డ్ మెమరీస్ నాకు గుర్తొచ్చినాయి. అదే రోజున లావణ్య కూడా ఇంటికొచ్చిందనమాట. వాళ్ళు ఇండియాకొచ్చారు. ఓన్లీ 2 వీక్స్‌కి వచ్చారు. ఒక స్పెషల్ ఒకేషన్ కోసం వాళ్ళైతే ఇండియా వచ్చారు. సో, కొంచెం సేపటికైతే ఇంటికొచ్చారనమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. యాక్చువల్‌గా ఈవెంట్ అయిపోయిన తర్వాత వచ్చింది. సో, అదంతా మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అసలు నా ఫ్రెండ్స్ 40th బర్త్‌డే ఏ లెవెల్‌లో సెలబ్రేట్ చేసామంటే ఓహ్ మై గాడ్! ఐ మిస్ దెమ్ సో మచ్. మీ అందరికీ గుర్తే ఉంటుంది నా 10th వెడ్డింగ్ యానివర్సరీ ఎంత బాగా చేశారో వాళ్ళందరూ అని. ఫ్రాంక్లీ ఐమ్ టెల్లింగ్ కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. బికాస్ ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా టైం పెట్టాలి మనం. అండ్ ఇప్పుడున్న ఫేజ్‌లో మామ్స్ అందరూ ఏంటంటే ఆ ఎదిగే పిల్లల ఏజ్‌లో ఉంటారు కదా! సో, అంత ఈజీగా టైం డెడికేట్ చేయలేరనమాట. సో, నాకు ఎవరైతే ఇలాగ వాపస్ వస్తున్నారో యూఎస్ నుంచి ఇండియా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెట్వర్కింగ్ చేద్దాము, ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాము, అలాంటి థాట్స్ కూడా ఉన్నాయి. సో, వెరీ సూన్ వి విల్ అనౌన్స్ అండి రిటర్న్ టు ఇండియాలో గ్రూప్ కాల్ స్టార్ట్ అవబోతున్నాయి. సో, డోంట్ ఫర్గెట్ టు ఫాలో ద పేజ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. న్యూ బిగినింగ్స్ అనే చెప్పుకోవాలి. ఆ వాట్సాప్ గ్రూప్స్ కూడా మేమైతే క్రియేట్ చేయబోతున్నాము. సో, దానికి కూడా ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ డే ఏం నడుస్తుంది ఇక్కడ? నెక్స్ట్ డే ఇంకొక సర్ప్రైజ్ అత్తయ్య మామయ్యకి. అత్తయ్యకి కోరిక అనమాట. నేను హోమం చేసుకోవాలి నా 70th బర్త్‌డే రోజు. ఆయుష్ హోమం చేసుకోవాలి, వేరే హోమం చేసుకోవాలి అని. సో, అది కూడా అత్తయ్యకి తెలియకుండా పూజారిని పెట్టి మొత్తం సరుకులన్నీ కొనేసి ఇదిగోండి ఆ రోజు మార్నింగ్ ప్రసాదం అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. సో, దీనికి కూడా అత్తయ్య అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా సర్ప్రైజ్ అయ్యారు. పూజ అత్తయ్య మామయ్య ఇంట్లో పెట్టాము. నేనైతే పొద్దున్న లెగిసి పులిహార పాయసము కొంచెం చేసేసాను అనమాట ఫాస్ట్‌గా. ఆ తర్వాత దాంతో పాటు కొన్ని స్వీట్స్ కూడా వచ్చినాయి. కరెక్ట్ టైంకి ఇంటికి స్వీట్స్ వచ్చినాయి. మామ్ స్నాక్స్ బాక్స్ దగ్గర నుంచి వచ్చినాయి నాకు స్వీట్స్. ఎంత బాగున్నాయో! మీరు ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పనిసరిగా వీళ్ళ దగ్గర స్వీట్స్ అండ్ స్నాక్స్ అండ్ పచ్చళ్ళు, పొళ్ళు అయితే ట్రై చేయండి. రాగానే నేనైతే ఓపెన్ చేశాను. పిల్లలిద్దరికీ ఇడ్లీలో కొబ్బరి పొడి, పీనట్ పొడి, ఇంకా యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనమాట. అన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మార్కెట్‌లో ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది చాలా చాలా బాగా చేస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. అందులో ఒకలి మామ్ స్నాక్ బాక్స్. ఇప్పుడు వీళ్ళకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది. ఎక్కడికైనా సరే ఆన్ టైమ్ డెలివరీ చేయగలుగుతారు. క్వాలిటీ
మెయింటైన్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళని నేను కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ రాగానే కూడా అన్బాక్సింగ్ వీడియో అలా వెంటనే కూడా చేయటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు స్టఫ్ బాగోకపోతే మళ్ళీ కష్టం కదా! అందుకనే ఇది మాకొచ్చి 2 వీక్స్ అయింది. అన్నీ తినేసాం. ఆల్రెడీ అన్నీ తినేయటం అయిపోయింది. పచ్చళ్ళు ఒకటే మిగిలినాయి అనమాట. సో, ప్రతీదీ టేస్ట్ చేసామండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, మీ ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, ఏదైనా ఒక పండగ వస్తుంది, మీకు హోమ్ మేడ్ స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, పొడులు లాంటి అథెంటిక్ ఫుడ్స్ కావాలంటే డెఫినెట్‌గా కాంటాక్ట్ చేయండి మామ్ స్నాక్ బాక్స్ వాళ్ళకి. దే ఆర్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ దెమ్. లడ్డూ నా ఫేవరెట్ అనమాట. సో, అది మొట్టమొదటగా నేను ఓపెన్ చేసి లడ్డూ అయితే తినేసాను. సరే, ఇంకా కమింగ్ టు వాట్ ఐ వోర్. ఐ రిపీటెడ్ దిస్ శారీ. ఇదివరకు నైట్‌లో సత్యనారాయణ వ్రతానికి కూడా ఇదే కట్టుకున్నానని, కట్టుకున్న తర్వాత గుర్తొచ్చింది నాకు. అయ్యో! లాస్ట్ పూజకి కూడా ఇదే కట్టుకున్నాను కదా! ఐ విష్ ఐ వోర్ సంథింగ్ ఎల్స్ బట్ ఐ డిడ్ంట్ హావ్ టైమ్. అందుకే శారీస్ ఏమైనా బ్యూటిఫుల్ జ్యువెలరీతో స్టైల్ చేశాను. ఈ నెక్ పీస్ రమికా జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. ఇదివరకు కూడా ఒకసారి చూపించాను. జిలేబీ మోడల్ ఉంటుంది. లాస్ట్ టైం అత్తయ్య వేసుకున్నారు. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఇలాంటి జిలేబీ మోడల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. రకరకాల మోడల్స్ వచ్చేస్తున్నాయి. సో, తన పేజ్‌కి వెళ్ళండి, చెక్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలంటే కూడా తను మీకు డెఫినెట్‌గా చూపిస్తుంది. సో, డూ సపోర్ట్ హర్ బై ఆర్డరింగ్ సంథింగ్ ఫ్రమ్ అవర్ పేజ్. ఓకే, ఇప్పుడైతే మనం పూజకెళ్ళిపోదాం రండి. ఓం నక్కంజరభ్య ప్రకుండానాం పతయే నమః. ఓం నమ ఉష్ణీషణే నమః. భాగ్నే సమృజ్య పునః ప్రతిదవ్య ప్రోక్ష్య అపరిణాగ్నిం పవిత్రాంతరహితాయ ఇది పెట్టేసేయండి. Making glass and less fire. Shrenika, bangle on the hand, not on the ears. తపిష్టం వస్య. Just give it to her. Those are her bangles. It's the wait, she'll give it back. Shrenika, wait, she'll give it back. పూజారి గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు అత్తయ్యకి, మామయ్యకి చాలా బాగా నచ్చారని ఆయన్నే పిలిచాము. గణపతి హోమం, నవగ్రహ హోమం, ఆయుష్ హోమం చేశారు. ఎంత పద్ధతిగా, ఎంత బాగా చేశారంటే మా అత్తయ్య లాంటి వాళ్ళకి దే ఆర్ లైక్ వెరీ ఆర్థోడాక్స్ అనమాట. వాళ్ళకే అంత నచ్చిందంటే మీరు ఇమాజిన్ చేయండి. అంత యంగ్ అయ్యి ఉండి చాలా బాగా అనిపించింది. సో, మీకు ఆయన కాంటాక్ట్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశానండి. హైదరాబాద్లో ఎక్కడ పూజ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే ఆయన నచ్చుతారు. చాలా బాగా చేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్ పూజారి గారు. రికమెండ్ చేసినందుకు రమ్యకి మై స్పెషల్ థ్యాంక్స్ రమ్య, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో. Happy birthday to you. These are so pretty. అమ్మా, బాహుబలిలో హీరోయిన్ లా ఉన్నారు. బాహుబలి హీరోయిన్ లా ఉన్నారు. birthday. Daya is full happy. సాధారణ పూర్వ సంపూర్ణ సకలవలాభాప్తిరస్తు.
మామ్ స్నాక్ బాక్స్ ఎన్నో రకాల హెల్తీ స్వీట్స్ కూడా పంపించారనమాట. సో, అయన్నీ అక్కడ ఓపెన్ చేసాము. అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వడియాలు కూడా పంపించారు కదా! సో, వడియాలు కూడా ఏపిచ్చాము. అలాగే జంతికలు, పచ్చళ్ళు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో, వన్స్ అగైన్ బిగ్ షౌట్ అవుట్ టు మామ్ స్నాక్ బాక్స్. సో, ఇలా అందరం కింద కూర్చొని మాకిది సంక్రాంతి పండగలాగా మా సంక్రాంతి ముందే అయిపోయింది అంటారు చూడండి, అలా అనిపించింది. నాకు కొంచెం డిలే అయిందనమాట వీడియోస్ పెట్టడము. 2 రోజులు సందడిగా గడిచింది. అండ్ అత్తయ్య అపార్ట్మెంట్‌లో, కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా సాయంత్రం సరదాగా కొంచెంసేపు పిలిసాము. అండ్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇవ్వటానికి నేనైతే ఈ బాస్కెట్స్ తెప్పించానండి. దిస్ ఇస్ ఫ్రమ్ గిఫ్ట్స్ అవెన్యూ. ఇది వాళ్ళ మోస్ట్ ఫేమస్ ప్రోడక్ట్ అనమాట. వీళ్ళకి చాలా చాలా ఆర్డర్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వచ్చినాయి. సో, పూజ చేసుకోవటానికి ఇది చాలా వెరీ గుడ్ గిఫ్ట్. ఇందులో మనకి ఏం కావాలంటే అయన్నీ కూడా పెట్టి బ్యూటిఫుల్‌గా ప్యాక్ చేసి కూడా ఇస్తున్నారు. సో, డెఫినెట్‌గా కాంటాక్ట్ చేయండి, సపోర్ట్ చేయండి తన పేజ్‌ని. షీ హాస్ అమేజింగ్ రిటర్న్ గిఫ్ట్స్ కలెక్షన్ విత్ హర్. సరదాగా ఉంటుందని పెద్దవాళ్ళందరి చేత మ్యూజికల్ చైర్స్ ప్లాన్ చేశాననమాట. ఈవెన్ దో చాలామందికి అమ్మో అమ్మో వద్దు అంటా ఉన్నా సరే ఫోర్స్ చేసాము. అందరూ అత్తయ్య ఫ్రెండ్స్ కాదండి, కొంతమంది నేబర్స్ అలా అయితే. అత్తయ్య అయితే అందరినీ ఒకసారి అలా పిలవాలనిపించింది. బట్ యా, ఇట్ వాస్ నైస్ టు సీ దెమ్ ఎంజాయింగ్. అలా అయిందనమాట. అత్తయ్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ కనువిందు పండగలాగా అనిపించింది మా అందరికీ. అత్తయ్య కళ్ళలో హ్యాపీనెస్ చూసి మీరందరూ ఇప్పుడు అత్తయ్యకి విషెస్ పంపిస్తారని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అత్తయ్యకి కొద్దిగా ఏంటంటే దిష్టి తగులుతుందేమో, మంచిది కాదేమో అని డెఫినెట్‌గా భయపడతారు. అంటే మంచిది కాదు అని కాదు, ఎప్పుడో ఒక్కసారి జరిపే సెలబ్రేషన్స్ కదా ఇది. రోజు జీవితం ఇలా ఉండదు కదా! కానీ చాలామంది ఎలా ఊహిస్తారంటే ఏదో మేము సోషల్ మీడియాలో వేసే హైలైట్స్ చూసి లైఫ్ ఇలాగే అని అనుకుంటారు. అలా ఉండదు. ప్రతి ఒక్క లైఫ్‌లోని ఏం నడుస్తుందో అవి నడుస్తూనే ఉంటాయి. బట్ దీస్ ఆర్ గుడ్ సెలబ్రేషన్స్ అండ్ దిష్టి తగలకూడదు, ఏమీ అవ్వకూడదు, మన ఫ్యామిలీ బాగుండాలని అనుకుంటారనమాట. సో, మీరు మంచి విషెస్ పంపించండి, పాజిటివ్ విషెస్ పంపించండి. ఎవరి దిష్టి తగలకూడదు, అత్తయ్యకి ఇలాగే హ్యాపీగా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాహ్ అండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఇఫ్ ఇట్ బ్రాట్ ఎ స్మైల్ టు యువర్ ఫేస్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్. లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి అండ్ ఫ్యామిలీ. బాయ్.